శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడి గ్రంథం. కంసుని వంటి దానవుడు ఎటువంటి హేయమైన కార్యానికైనా వెనుకాడడు. అందుకే సాధువు జీవితంలోని సకల దుఃఖాలను సహించగలడని, బుద్ధిమంతుడు అనుకూలమైన పరిస్థితుల కొరకు ఎదురు చూడకుండా కర్తవ్య నిర్వహణ చేయగలడని, కంసుని వంటి క్రూరుడు ఏ పాపమైనా చేయగలడని, భక్తుడు భగవత్ప్రీత్యర్థము సమస్తాన్ని త్యాగం చేయగలడని చెప్పబడింది. వసుదేవుని కార్యంతో కంసుడు సంతుష్టుడయ్యాడు. వసుదేవుని వాగ్దాన పాలనకు ఆశ్చర్యపోయినవాడై అతడు కరుణతో ప్రసన్నతతో వసుదేవా, ఈ శిశువును నీవు నాకు ఇవ్వనక్కరలేదు. ఈ శిశువు వలన నాకు ప్రమాదం లేదు. నీకు దేవకికి కలిగడి అష్టమ శిశువు నన్ను చంపగలడని నేను విన్నాను. అనవసరంగా ఈ పిల్లవాడిని నేనెందుకు సంగ్రహించాలి? ఇతనిని వెనుకకు తీసుకొని వెళ్ళు అని అన్నాడు. తన తొలి సంతానంతో వసుదేవుడి ఇంటికి తిరిగి వస్తూ కంసుని వ్యవహారంతో ప్రసన్నుడైనప్పటికీ అతడు అదుపులేని వాడని తెలుసు కాబట్టి అతనిని నమ్మలేకపోయాడు. దానవుడు తానిచ్చిన మాట మీద స్థిరంగా ఉండలేడు. ఇంద్రియ నిగ్రహం లేనివాడు తన సంకల్పంలో స్థిరంగా ఉండలేడు. అందుకే రాజవంశీయుని గాని స్త్రీని గాని ఎన్నడూ విశ్వసించకు అని గొప్ప రాజనీతి నిపుణుడైన చాణక్యుడు అన్నాడు. అపరిమిత ఇంద్రియ భోగానికి అలవాటు పడిన వారు ఎన్నడూను సత్యసంధులు కాలేరు. వారి మీద నమ్మకం ఉంచలేము. ఆ సమయంలో శ్రీల నారదముని కంసుని చెంతకు వచ్చాడు. వసుదేవుని పట్ల కంసునికి కనికరం కలిగి తొలి శిశువును తిరిగి ఇచ్చివేశాడని ఆ ముని విన్నాడు. శ్రీకృష్ణ అవతరణాన్ని వేగవంతం చేయాలని ఉవ్విళ్ళూరుతున్నందున అతడు నందాది గోపులు, వారి పత్నులు వంటి బృందావన వాసులు, ఇక వసుదేవుని పక్షాన అతని తండ్రి సూరసేనాది వృష్ణివంశజులు, వారి బంధుమిత్రులు నిజానికి దేవతలేనని కంసునికి చెప్పాడు. కంసుడు అతని మిత్రులు, సలహాదారులు అందరూ అసురులే కనుక వారంతా సావధానంగా ఉండాలి. అసురులకు దేవతలంటే ఎప్పుడూ భయమే కదా. వివిధ వంశాలలో దేవతల ఆవిర్భావాన్ని గురించి నారదుడు తెలపగానే కంసుడు ఒక్కమారుగా భీతుడయ్యాడు. దేవతలు అప్పటికే అవతరించారు కాబట్టి విష్ణువు త్వరలోనే రాగలడని అతడు అర్థం చేసుకున్నాడు. వెంటనే అతడు తన బావ వసుదేవుని దేవకిని బంధించి చెరసాలలో పెట్టాడు. కారాగారంలో ఇనుప సంకెళ్లతో బంధించబడిన దేవకి వసుదేవులకు ప్రతి సంవత్సరం ఒక శిశువు జన్మించేవాడు. వారిలో ప్రతి శిశువు విష్ణు అవతారమేనని తలచి కంసుడు ఒక్కొక్కరిగా వారిని వధించాడు. విశేషంగా అతడు అష్టమ సంతానానికి భయపడినప్పటికీ నారదుని రాక తర్వాత ఏ శిశువైనా కృష్ణుడే కావచ్చునేమోననే భయము అనే నిర్ణయానికి అతడు వచ్చేశాడు. కాబట్టి దేవకీ వసుదేవులకు పుట్టిన పిల్లలందరినీ చంపడమే ఉత్తమమని అతను భావించాడు.
హరే శ్రీకృష్ణ. శ్రీకృష్ణ శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడి గ్రంథం పారాయణ సంపూర్ణం.